హాయ్ వ్యూవర్స్, క్యాటస్ డివోషన్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూస్తుంటే నిజంగా నాకైతే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అతను ఎంత భయంకరమైన సైకలాజికల్ డిజార్డర్తో ఉన్నాడంటే, చాట్ జీపీటీలో గుడ్డలోడదీపిస్తా అని ఒక మనిషి అంటున్నాడంటే అది ఎందుకంటాడు ఏంటి అన్నప్పుడు భయంకరమైన సైకలాజికల్ డిజార్డర్తో ఉంటేనే అలా అంటారు. ఆల్రెడీ ఇద్దరు పోలీసులు రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ వీడియోలో అటాచ్ చేస్తాం చూడండి. ఏ రామగిరి అయితే వీళ్ళు అరగ హడావుడి చేశాడో జగన్మోహన్ రెడ్డి, అతనే అన్నాడు, నీలాగా మేము అడ్డదారిలో వచ్చినట్టు అని ఇండైరెక్ట్గా అనకపోయినా కష్టపడి జాబ్ అన్నది సంపాదించుకున్నాం. ఈ డ్రెస్ అన్నది మేము జాబ్ ద్వారా సాధించుకున్నాం. అరటి తొక్క కాదు ఈ డ్రెస్సు తీసేయటానికి. ఈ డ్రెస్సు నువ్వు ఇచ్చింది కాదు. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి. మేము అధికారంలో ఎవరున్నా సరే మేము మా విధులను ఎలా నిర్వర్తిస్తాం నియమ నిబంధనలతో అన్నాడు. సరే, పోలీసులు ఎంతవరకు అలా ఉన్నారు ఏంటి మనందరూ తెలిసిందిలే. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి భయంకరమైన సైకలాజికల్ డిజార్డర్లో ఉన్నాడు. మీరు కూడా తొందరపడి ఏదైనా ఒక మాట నోరు జారారు అంటే అది మిమ్మల్ని సమాజానికి ఎలా చూపించింది అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపిస్తుంది చూశారు. పోలీసులను గుడ్డలు లేకుండా చూడాలన్నటువంటి దిక్కుమైన కోరిక ఏంటి ఆయనకి అని చెప్పేసి కొంతమంది, ఇంత గలీస్తరంగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఆలోచించడానికి కొంతమంది, అసలు పోలీసు గురించి ఏమనుకుంటారు బాబు ఈ మనిషిని కొంతమంది, అన్నింటికి మించి ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తా. పోలీసులు 2019-24 మధ్య ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలా చేసేసరికి ఇక పోలీసులు లెక్క లేకుండా అయిపోయాను. దానివల్ల ఈరోజు పోలీసు పట్టి ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పటికీ అంతా రెస్పాండ్ అయ్యారు. ఆడ పోలీసులు మగ పోలీసులు అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎలా పురుగులాగా చూస్తున్నారు. మా కర్మ కొద్దీ నీ పరిపాలనలో మేము పనిచేయాల్సి వచ్చింది, దానివల్ల ఈరోజు నీ మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది, మాకు ఎందుకు ఈ కర్మ, ఏమైనా పద్ధతిగా ఉండి బాబు అని చెప్పేసి అంటున్నారు. బేసరకు క్షమాపణ చెప్పని అడుగుతూ ఉన్నారు. సో ఎంత సైకలాజికల్ డిజార్డర్లో ఉన్నాడంటే, స్కిజోఫ్రీనియా అని కొంతమంది, ఈ చాట్ జీపీటీ మల్టిపుల్ పర్సనల్ డిజార్డర్ అని, ఆ తర్వాత సైకోసిస్ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. బట్ నేనైతే మరలా చెప్తున్నాను కదా, జగన్ అయితే మాత్రం ఈవెన్ అతను అధికారంలో ఉన్నప్పుడు ఇదే చెప్పారు, సైకలాజికల్గా ఏదో అతి పెద్ద ప్రాబ్లం అతను ఫేస్ చేస్తూ ఉన్నాడు. ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరే, లేదంటే అతని వాళ్ళు ఇంకెంతమంది సైకులుగా తయారవుతారు, ఇంకెంతమంది మానసికంగా రోగులు అవుతారో కూడా నాకు అర్థమైతే కావట్లేదు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడు మేము అధికారంలో వస్తాము, వచ్చాక బట్టలు పుతిస్తాం. బట్టలు పుతిసి ఏం చూస్తారా నాయన? అందరూ బట్టలు పుతిసి ఏం చేస్తారు? ఏం చూస్తారు? ఓ మొలతాడు చూస్తారు. ఇంకా చూడాలనుకుందా మీకు? ఏమి అలవాట్లు రా బాబు మీకు? బట్టలు తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా, మానసిక రోగం ఏమైనా వచ్చిందేంటి రా బాబు మీకు? ఈ గుడ్డలోడు తీసి చూడటం ఏంటి, అండర్వేర్ మీద చూడటం ఏంటి, ఏంటిదంతా? కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యేటట్టు అతను మాట్లాడే విధానం అనేది పోలీసులు చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. దీన్ని పోలీస్ వ్యవస్థ ఖండించడంతో పాటు పోలీసులకి బహిరంగంగా అతను క్షమాపణ చెప్పాలి. మేము డీజీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అలాగే మా పై అధికారులైన ఎస్పీ గారికి, వీళ్ళందరికీ కూడా ఒక నోట్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అతను తక్షణమే అరెస్ట్ చేయాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలనేసి మేము
పోలీసు అధికారుల సంఘం తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఏదో రాజకీయ నాయకుల కింద పనిచేసే విధంగా అతను మాట్లాడుతున్నారు. పోలీస్ యూనిఫామ్ అనేది తాకట్టు పెట్టేశారు సీఎం గారి దగ్గర అనేసి అని చెప్పేసి. పోలీస్ యూనిఫామ్ తాకట్టు పెట్టడం అనేది ఏమీ జరగదండి. ఒక అవకాశం ఇవ్వండి. అతను అలా మాట్లాడుతున్నారు, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మేమేంటి, పోలీసులు అంటే ఏంటి, పోలీస్ పవర్ అంటే ఏంటో చూపిస్తామని సార్ అంటున్నారు. మా అధికారులు ఒకటే చెప్పారు, సంయమను పాటించండి, తొందర పడకండి, మనకి అవకాశం వస్తుంది. మన యొక్క బాధ్యత గొడవలు పడడం కాదు, రాజకీయ నాయకులకి మనకి సంబంధం లేదు. మన ఉద్యోగం మన ప్రజల్ని, చట్టాన్ని కాపాడడమే మన బాధ్యత. కాబట్టి మనం ఓన్లీ ఏంటంటే అతను చేసే చెడ్డ వ్యాఖ్యలకి జస్ట్ కౌంటర్ ఇస్తున్నాను తప్పించి కానీ అతను కించపరచడం కానీ ఇంకొకలాగా కాదు.